జై రెడ్డి, జై రెడ్డి. ఈ సభకు ఇచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి 2018లో రెడ్ల సమరభేరి నిర్వహించడం జరిగింది. అప్పుడు నేను ఒకదాన్ని అనుకున్నాను, దానికి కరీంనగర్ నుంచి కేశవరెడ్డి గారు, హైదరాబాద్ నుంచి బొక్క భూపాల్ రెడ్డి గారు, హన్మకొండ నుంచి చల్లా వెంకటరెడ్డి గారు, యాదాద్రి భువనగిరి నుంచి మన ఎల్లారెడ్డి గారు, ఇలా అంటే నార్మల్ పీపుల్, వాళ్ళు ఎవరు బాగా హైట్ ఉన్నోళ్ళు కాదు, బాగా వెయిట్ ఉన్నోళ్ళు కాదు, నార్మల్ పీపుల్తోని మొదలైంది అది. దయచేసి ఒక్కటే మాట మిమ్మల్ని కోరుకుంటున్నా, అప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు 2018లో ఎట్లున్నారో మళ్ళీ 2026లో కూడా అట్లనే ఉన్నారు. దయచేసి నేను కోపంగా మాట్లాడతలేను, నా బాధను అర్థం చేసుకుంటే మీ అందరు కూడా నేను పాదాభివందనాలు చేసుకుంటాను, కానీ నా బాధను అర్థం చేసుకోండి. కమిటీలో మెంబర్స్ని వేసిండ్రు, జస్ట్ 3 నెలల కోసం వేసిన మెంబర్స్. అదేం స్టాండర్డ్గా వాళ్ళకేం పట్టాలో పాస్బుక్లో వచ్చేది కాదు, దానికి వాళ్ళకేం కిరీటాలు పెట్టేది ఏం లేదు, పని చేసే వాళ్ళకి వేసిండ్రు. మీరు కూడా పని చేస్తారు అనుకుంటే మీరు ఒక పేరు ఇవ్వండి, ఒక పేరు ఇచ్చి ముందుకు రండి. అన్న మేము కూడా హైదరాబాద్లో పొద్దున 8 గంటల వరకు ఉంటాం, మీ కార్యక్రమం ప్రతి జిల్లాకు మేము కూడా తిరుగుతాం, మేము కూడా మా అందరం ఒకటే ఏదాకా మీతో ఉంటామని ఒక మాట చెప్పండి. ఎందుకండి గొడవ? అప్పుడు 6 నెలలు పట్టింది ఒక ఆడపిల్లని వేయడానికి, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు చూస్తున్నా. చాలా సంవత్సరాల నుంచి 2018 మీటింగ్ అయిపోయినప్పటి నుంచి అయిపోయిన తర్వాత కూడా పెద్ద రగడ చేసిండ్రు, పెద్ద యుద్ధం చేసిండ్రు. రెడ్డిలు అంటేనే బయట విలువ లేకుండా అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోరు మీరు. 18 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రెడ్డి సంఘం మీటింగ్ కూడా నేను అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ బాధ మనసు నిండా ఉన్నది, ఆ బాధ. ఇప్పుడు ఆ బాధను పక్కన పెట్టి అసలు అవసరం ఉన్నప్పుడే కాదు, జాగృతి అన్న పదం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం? కొన్ని సంఘాల పేర్లు ఎప్పుడు కూడా మారుమోగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో రెడ్డిలకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు శ్రీనివాసరెడ్డి ఆయన అవును, ఆయనను పైసలు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? పైసలు అడిగిండు, 100 మందికి హెల్ప్ చేస్తున్నాడు. తెల్లారితే పిఠా శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలా ఎంతోమంది పెద్దవాళ్ళ పేర్లు ఇలా చెప్పుకుంటుంది. ఎందుకంటే ఆయన పేరు మీ అందరి నోట్లలో ఉంటుంది కాబట్టి ఆయన ఎగ్జాంపుల్గా నేను చెప్పిన. అరే ఎవరన్నా ఒకరు ముందు పడితే దాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుండండి. ఎందుకు మనం వచ్చినాం, మంచిగా చల్లని వేదికను కల్పించిండ్రు, కడుపు నిండా భోజనం పెట్టిండ్రు. రేపు జరిగే వాటి గురించి కూడా మంచి మంచి మనసుతోని కొంచెం మంచి హృదయాన్ని చల్లగా చేసుకొని ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ ఒకసారి ఒక పల్లె గ్రామ సంఘం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కసారి పోయిరండి. ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకున్న అన్నదమ్ములు గ్రామాలలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడినారో ఏమనుకోకండి, వయసులో కూడా పెద్దదానే కావచ్చు, 55 ఏళ్ళు ఉంటాయి నాకు, ముందే చెప్తున్నా. ఒక గ్రామ సంఘం మీటింగ్ జరిగినప్పుడు పోయిరండి, చిట్టీలు పెట్టుకొని చిట్టీలు నడుపుకుంటున్నారు వాళ్ళు. ఒక్కరోజు కూడా ఒక్క కొట్లాట అన్నది వాళ్ళ దగ్గర ఉండదు. ఈ లీడర్ల దగ్గరనే, ఈ వేదికల కానే, ఈ శాలువాలు కప్పుకునే దగ్గరనే, ఈ పోస్టుల దగ్గరనే మీకు గొడవలు. వాళ్ళు ఒక చిట్టి కట్టుకొని అందులో వచ్చిన డబ్బులతోని ఒకటి 100 మనిషి 100 రూపాయలు వేసుకొని మళ్ళీ ఎవరైనా చనిపోతే లేని వాళ్ళ కర్మకాండలకు పెళ్ళిళ్ళకు పుస్తమట్టలు చేయించుడు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే మీరు అందరూ పట్టణాలు ఇచ్చి పల్లెలకు రండి ఒకసారి. వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ పొద్దున్న లేస్తే అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు అదే మాట చెప్పాల్సి వస్తుంది. పటేలా బాగున్నావా అనే రోజులు పోయినాయి, పటేలా పనికి వస్తావా అన్న రోజులు ఉన్నాయి. అదే పనికి వచ్చి 200 పనికి పోయి వచ్చి చెద్దరు కప్పుకొని ఇంట్లో వండుకుంటున్నాడు. ఇవన్నీ మీరు గమనించండి. ఆ రోజు ఇలాగే అరిచినా ఈ రోజు కూడా అలానే అరుస్తున్నాం మీ ముందు. ఎందుకంటే ఉన్న మెరిటోరియస్ అంతా 80% 90% సాధించిన మేధాశక్తి అంతా అమెరికాలో స్థిరపడిపోయినరు. ఇళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నా ఫ్యామిలీలో నా అక్కకి 2 కొడుకులు, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. రాజకీయంలోకి కమ్యూనిటీలోకి రావడానికి మెయిన్ కారణం ఇదొక్కటే. ఈ రిజర్వేషన్ల మూలంగా 95% 100% వచ్చినా కూడా వాళ్ళకి ఏం రాక ఇవాళ అమెరికాలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ. కానీ నేను వాళ్ళకు ఒక్కడే మాట చెప్పిన,
మీ తల్లిని వదిలిపెట్టి పోయే ధైర్యం మీకు ఉంది కావచ్చు, కానీ నా తల్లిదండ్రులు వదిలిపెట్టే ధైర్యం నాకు లేదు అని చెప్పిన. ఇప్పటికి కూడా లాస్ట్ మంత్ వరకు కూడా నేను వీసా కూడా నేను తీసుకోలేదు. వారసుడు వచ్చిండు, పేరు పెట్టుకోవడానికి నానమ్మ తాత అనేటోళ్ళు వారసుడు వచ్చిండు వెళ్ళాలి అని అంటే కెనడా వీసా అదృష్టం కొద్ది పడ్డది. 8వ తారీఖు ఎక్కిన 16వ తారీఖు దిగిన. ఎందుకంటే నా దేశం కంటే గొప్ప దేశం ఎక్కడుందండి? నా దేశంలో ఉన్న ప్రేమ అభిమానాల కంటే వేరే దేశంలో ఏం దొరుకుతాయి? అది ఒక రెడ్డి ఇంటికి పోతే అన్నం తినకుండా ఎవరైనా బయటకు వస్తారా? ఇంతకుముందు అన్నదమ్ములు మస్తు ముచ్చట్లు చెప్పారు. ఎవడు చాయ్ తాగిపోయారు రాబాయి, ఎవడు అన్నం తినబెట్టారు రాబాయి, ఎవడు మంద తాగిపోయారు రాబాయి, మనమే అందరికి తాగిపోయాలని. అంటే ఇప్పటి వరకు ఎంతమంది మీరు ఎందరు జేబులు ఖాళీ చేసుకున్నారు? బీసీ వాళ్ళకి పైసలు లేవా? ఎస్సీ వాళ్ళకి పైసలు లేవా? ఎస్టీ వాళ్ళకి పైసలు లేవా? అదే నలుగురు కలిసిన కాడ రెడ్డి అని గల్లా ఎగరేసుకొని పిలుస్తారు. అరే రారెత్తా నువ్వు కూడా తాగుదురా అంటారా అన్నారా? మీరు మీకు ఒక్కరన్నా పెడతారా? ఎవరన్నా ఒక్కరు పిలిచి పెడతారా మనకు? సో ఇదంతా మీరు బాగా గమనించుండ్రి. ముందు ఇంకా చాలా కష్టమైన పరిస్థితులు మన రెడ్డిలకు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలని ఆ అబ్బాయి ఆవేశం కనిపిస్తుంది మీకు. ఆ అబ్బాయి ఆవేశం ఒకటే కనిపిస్తుంది, కానీ ఆవేశానికి కారణం వెనుక ఎంత ఉంది? ఆవేశానికి కారణం చాలా ఉన్నది ఆ అబ్బాయి మాట్లాడడానికి. ఎంతోమంది మెరిటోరియస్ పిల్లలు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయినారు. కలెక్టర్ల కోసము, డాక్టర్ సీట్ల కోసము, ఇంజనీరింగ్ మంచి కాలేజీలో సీట్ల కోసము, ఒక జాబ్ కోసము కష్టపడి పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఎంతోమంది ఆయనకు తెలుసు. ఈరోజు మీకు మీ ముందట ఒక పిల్లగాడు ఇంత బక్క పలసగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతున్నా, ఆయన చెప్తే మేము వినాలేంది అని మీరు అందరూ అనుకుంటారు కావచ్చు. కానీ మీరు ఆవేదన అర్థం చేసుకున్న రోజు మనం అందరం ఒకటవుతాం. ఆ రోజు కూడా పాలమూరు సేవా సమితి నుంచి ఇంద్రసేనారెడ్డి అన్న చిన్న మీటింగ్ అన్నా అని చెప్పగానే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ సంఘానికి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను మర్చిపోలేదు అన్నాను. వస్తే ఆయనకు ఈ వేదిక మీద నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ ఒక్క మీటింగ్కి రమ్మంటే కూడా వాళ్ళ లోపల ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మీటింగ్కి వచ్చిండ్రు. ఎన్నిసార్లు అంటే నేను 5 సార్లు పెట్టినాం. ఒక వేదిక మీదకి రావాలంటే 5 సార్లు మీటింగ్ అరేంజ్ చేసినాం. లాస్ట్ వరకు కూడా వస్తాం అన్నారు. లాస్ట్ రోజు కూడా దెబ్బలు పడ్డారు. శ్రీనివాస్ రెడ్డి కానీ, నిజామాబాద్ నుంచి మధుసూదన్ రెడ్డి కానీ, నల్ల వెంకటరెడ్డి, ఎంతోమంది ఇట్లా కష్టపడ్డారు. ఎన్నో రకాలుగా ఇట్లా పడ్డారు, దెబ్బలు పడ్డారు లాస్ట్ మీటింగ్ అయిపోయేంత వరకు కూడా. కానీ మీరందరూ ఇలా ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్క మాటతోని 2 లక్షల మందికి ఎక్కువ మీటింగ్కు హాజరవడం జరిగింది 2018లో. ఇప్పుడు పెట్టండి మీటింగ్. ఇప్పుడు ఈ హాల్లో ఉన్న మనం అందరం లీడర్లమే. ప్రతి ఒక్కరు రెడ్డి సంఘం సభ్యులు కాదు, మీరు రెడ్డి సంఘంలో ఉన్న లీడర్లు మీరంతా. సభ్యులు వస్తే ఇట్లుండదు. మనం లీడర్లం కాబట్టి మనకు ఎప్పుడు లీడర్షిప్ కావాలి. కానీ మన వెనుక ఏం జరుగుతుంది? మన వెనుక మనం లీడర్లను తయారు చేసిన మన సభ్యులకు, మన రెడ్డి బంధువులకు ఏం జరుగుతుంది, వాళ్ళ కడుపులో ఏమున్నది, వాళ్ళ ఆవేదన ఏమున్నది అనేది మనందరం అర్థం చేసుకుంటే ఇలా గొడవలు పెట్టుకోవద్దు. మనం ఈ కమిటీ వేయంగానే అయిపోదు. రండి వెంకటరెడ్డి అన్న, నేను కూడా పనిచేస్తా, నా జిల్లా నుంచి నా పేరు రాయండి, పొద్దున వరకు 5,000 పెట్రోల్ పోసుకొని వచ్చి హైదరాబాద్లో మీ దగ్గర ఉంటా. లేకపోతే ఈ రాష్ట్ర కమిటీని ఒక్కటి చేయడానికి మేమందరం మీతో ఉంటామన్నా అని మాట్లాడండి. ఎందుకన్నా లొల్లి? ఏ సంఘంలో అయినా జరుగుతాయి కావచ్చు, ఏ సంఘంలో అయినా లొల్లులు జరుగుతాయి కావచ్చు. ఎందుకు అనంటే ఏ ఊర్లో అయినా గొడవ జరిగితే లాస్ట్కి వచ్చేది రెడ్డి దగ్గరికే. అలాంటి రెడ్డిలే మనం గొడవలు పెట్టుకున్నామని బయటకు చెప్తే ఆడపిల్లలుగా మాకు అవమానం అన్న మీరు లొల్లు పెట్టుకుంటే. ఇవాళ కనిపిస్తున్నారు ఆడవాళ్ళు, ఇంతమంది కనిపిస్తున్నారు. కానీ ఆ రోజు చెప్పిన ఓసీ సంఘాలలో మహిళలు ఎవరు బయటికి రారు. మేము మీటింగ్కి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్తో వస్తాం, కానీ ఈ మీటింగ్లకని వచ్చి మాకేం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు మా పిల్లల్ని మీరు విలవకండి. కానీ ఈరోజు అంతమంది రావాల్సిన అవసరం ఉంది, అంతకంటే డబుల్ మంది కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరందరు గొప్ప వాళ్ళు, మీ అందరిని తట్టుకునే శక్తి ఆడవాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడితే మీ తల్లియో మీ చెల్లెనో చెప్పినట్టుగా మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేదికను ఇంత బ్రహ్మాండంగా అలంకరించి ఈ వేదికను నడి ఒడ్డున భాగ్యనగరం నడి ఒడ్డున పెట్టి అందరినీ అంగరంగ వైభవంగా మన రెడ్డి సామాజిక వర్గానికి ఒక గుర్తింపుని, ఒక వన్నెను తీసుకొచ్చినటువంటి వద్దూరు వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కృషి వెనుక ఉన్న పిఠా శ్రీనివాసరెడ్డి అన్న గారికి కానీ, ఇంకా ముఖ్యులందరికీ కానీ, యాదాద్రి జిల్లా నుంచి వచ్చిన మన అన్న పేరు
సారీ, కొన్ని పేర్లు మర్చిపోయినా అన్నీ చెప్తున్నా కదా, చాలా రోజులు అయింది రాక. సో దయచేసి క్షమించి ఇప్పటిలాగా కాకుండా ఇంకా కూడా కమిటీ ఇంకా 4-5 గంటల వరకు టైం ఉంది. ఇంకెవరైనా స్వచ్ఛందంగా పనిచేయదలుచుకుంటే వెంకటరెడ్డి గారికి కానీ తన మధుసూదన్ కానీ నేమ్స్ ఇవ్వండి. మీరందరూ కూడా నెక్స్ట్ మనం చేసే మీటింగ్ కార్పొరేషను భయపడి మనకు తెల్లారి వరకు వాళ్ళు అరేంజ్ చేసేటట్టు ఉండాలి. ఇట్లనే కొట్టుకుందాం మనకు మళ్ళీ పోయిందనుకోండి మెసేజ్, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. ఇప్పటికి కూడా అక్కడ అందుకే ఇస్తలేరు. ఏదో ఆయన రెడ్డి సీఎం అయింది కాబట్టి ఆయన కులం పేరు చెప్పుకుంటానికి ఆయన కార్పొరేషన్ అనౌన్స్ చేసిండు, కానీ ఇంకా ఇవ్వడానికి ధైర్యం ఇస్తలేరు. ఈ గొడవని ఇక్కడికే ఆపేసుకొని ఈ విషయం బయటకోకుండా మనం సామరస్యంగా మంచి కమిటీ వేసుకొని మంచి పేపర్లో పెద్ద యాడ్ వేసుకొని సంతోషంగా ఆయనకు కూడా ఆయన సామాజిక వర్గం గర్వంగా కలిసి ఉన్నదని ఒక వాయిస్ పోయేటట్టు మెసేజ్ ఇచ్చి మీరందరూ కూడా కలిసి ఉండి రెడ్డిల ఐక్యత వర్ధిల్లాడకుండా రెడ్డిలు ఐక్యంగానే ఉన్నారు, లేనిది ఒక లీడర్లే మళ్ళీ చెప్తున్నా, రెడ్డిలంతా ఐక్యంగానే ఉన్నారు. దయచేసి ఐక్యం 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 అనకండి, ఐక్యంగానే ఉన్నాం. ఎందుకంటే వారం రోజులు కాలే నేను ఫోన్లో చూడబట్టి గింతమంది వచ్చిందంటే ఐక్యంగా లేరండి. వర్ధిల్లాలి అంటారు, రెడ్డిల ఐక్యంగా ఉన్నారు కాబట్టే సమాజం ఇంకా మంచిగా ఉంది, సమాజం కూడా మంచిగా నడుస్తుందని చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా ఒక మాట తప్పిదం జరిగితే మీ ఆడబిడ్డగా క్షమిస్తారని, ఆ గొడవను చూసి మాత్రం తట్టుకోలేక మాట్లాడినా సరే, అట్లాంటి గొడవ మాత్రం ఇంకోసారి జరగద్దు, ఏదైనా ఉంటే క్షమించి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.